హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీబో తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో న్యూ కే ఎక్స్చేంజ్ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, కేవైసీ డీటెయిల్స్ ఎలా సబ్మిట్ చేయాలి, అలాగే ఈ న్యూ కిబో సైట్లో కిబోలో ఉన్న ప్రతి ఒక్కరూ కే ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఈరోజు ఆడియో మెసేజ్లో మన కిబో ఎండి సార్ అయితే చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు మీ యొక్క కీబో అకౌంట్లో ఏదైతే మొబైల్ నెంబర్ అలాగే జీమెయిల్ ఐడి ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ జీమెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అలాగే మీ ఆధార్ కార్డుతో సెల్ఫీ ఒకటి తీసుకొని ఉండాలి. అలాగే పాన్ కార్డ్ ఫోటోని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని kexchange.co.in అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో న్యూ కే ఎక్స్చేంజ్ లింక్ అయితే నేను ఇచ్చి ఉంటాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి అయితే వచ్చేయచ్చు. ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన కనిపిస్తున్న ప్లస్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ దగ్గర మన ఇండియా కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎంటర్ ఫోన్ నెంబర్, కిబోలో ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత కిందన గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మనమైతే పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఏమొచ్చి పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక సింబల్ ఉండాలి. ఈ విధంగా అయితే మనం ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే మనం సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, రిఫరల్ కోడ్ ఆప్షనల్, మీరు ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. తర్వాత ఈ కిందన ఈ బాక్స్ దగ్గర టిక్ చేసి రిజిస్టర్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇలా రిజిస్టర్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ నేమ్ దగ్గర మీ పేరు అయితే ఇవ్వండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు ఇవ్వండి, ఈమెయిల్ అది, తర్వాత మొబైల్ నెంబర్ కూడా అలాగే ఉంటుంది. తర్వాత సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్రొఫైల్ డీటెయిల్స్ సెట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికోసం మనం ఈ మై ప్రొఫైల్ ఆప్షన్ పక్కన కేవైసీ వెరిఫికేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సెలెక్ట్ కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. కేవైసీ టైప్ ఏమొచ్చి పర్సనల్ కేవైసీ. తర్వాత కిందన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కిందన ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ దగ్గర ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చే ఉంటుంది. తర్వాత కిందన జెండర్ దగ్గర మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చే ఉంటుంది. ఈమెయిల్ ఐడి దగ్గర మీరు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ మెయిల్కి ఓటీపీ అయితే వస్తుంది. మీ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని అయితే ఇక్కడ సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేసిన తర్వాత కిందన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్, మీ యొక్క స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత అడ్రస్ ఏమొచ్చి మీ అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ ఇచ్చిన తర్వాత దాని కిందన పాన్ కార్డ్ ఆప్షన్ ఉంది, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే కన్ఫర్మ్ పాన్ కార్డ్ నెంబర్ దగ్గర మీరు ఏదైతే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చారో అదే నెంబర్ని కిందన ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ ఐటెం ఫైల్ ఓన్లీ జేపీజీ, పిఎన్జీ, జేపీజీ. ఫ్రెండ్స్, ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ ఫోటోని అయితే ఫ్రంట్ సైడ్ పేజ్ అయితే ఫోటో తీసి ఉండాలి. అది 5 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాగే అది జేపీజీ, పిఎన్జీ, జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. సో ఫ్రెండ్స్, మనం మొబైల్తో ఫోటో తీసింది జేపీజీ ఫార్మాట్లోనే ఉంటుంది. సో మీరు ఎటువంటి ఫార్మాట్లో మీరు మార్చనక్కర్లేదు. తర్వాత ఇక్కడ చూసే ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా అయితే అప్లోడ్ అనేసి మనకు చూపిస్తుంది. తర్వాత డాక్యుమెంట్ టైప్, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. అలాగే దాని కిందన మీ యొక్క ఆధార్ ఫ్రంట్ సైడ్ పేజ్ని అయితే ఫోటో తీసి పెట్టుకున్నారు కదా, దాన్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అలాగే ఈ కిందన వచ్చి మీ యొక్క ఆధార్ కార్డు చేతిలో పట్టుకొని సెల్ఫీ తీసుకున్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ ఫర్ వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సబ్మిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీ యొక్క కేవైసీ అయితే పెండింగ్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మన బ్యాంక్ డీటెయిల్స్ ఎలా సబ్మిట్ చేయాలనే దాని గురించి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయాలని ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.